ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరుచిన పిల్లారా, మరి గడిచిన దినమంతా ప్రభు తన కృపా వాత్సల్యంలో ప్రవేశించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2024వ సంవత్సరం 11వ నెల మరి 20వ దినాన్ని మనకి ఇచ్చారు. మరి రోజు దేవుని వాక్యము, సత్యమును అనుసరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ద్వారములా ప్రవేశించాలంటే మరి సత్యమును అనుసరించి నీతిగల జనముగా ఉన్నప్పుడు అందులో ప్రవేశిస్తారంట. ఇందులోనూ ఎవరైతే పరలోకానికి ద్వారముగా ఉంటున్నారో, ఆ పరలోక రాజ్యంలోకి ద్వారంగా ఉంటున్నారో, ఆయనని అనుసరించి ఆయన నమ్ముకొని పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి నమ్మి బాప్తిసం తీసుకుని సత్యమును అనుసరిస్తూ నీతిగల జనముకి అది ప్రవేశంగా ఉంటుందని లేఖనం సెలవిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలకు ఆయన ద్వారమే అన్నాడు. కాబట్టి ఆయన కాపరి. కాబట్టి ఆ కాపరి దానిలో ప్రవేశిస్తాడు. ఆయనే ప్రవేశించగలడు. అందులో ఆయన తప్ప ఇంకెవరు కూడా అందులో ప్రవేశించడానికి వీలు లేదు. అయితే గొర్రెలుగా ఉన్నటువంటి మనము అందులో ప్రవేశించాలంటే ఆయన మార్గంలో మనం నడవాలి. యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకుడు అంగీకరించాలి. సత్యమును నీతిగల జనము ఎప్పుడైతే మనం సిద్ధపడతామో అప్పుడే ఆ పరలోక రాజ్యం ఉంటుంది. ఒకవేళ సిద్ధంగా ఉండకపోతే సిద్ధంగా ఉండండి. ఇంకా ఎవరైనా యేసుప్రభువు నమ్మకుండా ఉంటే ఈ అనుకూలమైన సమయం రేపేమి సంభవించినో మనకు తెలియదు. ఈ అనుకూలమైన సమయంలో యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకుడు అంగీకరించండి, నమ్మి బాప్తిసం తీసుకోండి. మరి దేవుని కుమార్తెలుగా తీర్చివాడండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపల యేసు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా, ఆశ్చర్యకుడా నీకు స్తోత్రాలు తండ్రి. మంచి కాపరి నీకు వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి, వాక్యం నమ్మదగినది. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి తండ్రి. దేవ, మా భారతదేశాన్ని దీవించండి. నాయకులు, అధికారులందరికీ మంచి ఆరోగ్యం నింపండి. పరిపాలించడానికి సమయోచితమైన జ్ఞానం ఆలోచన ఇవ్వండి ప్రభా. ఇదిగో తండ్రి, యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకోండి ప్రభా. ఇదిగో తండ్రి, చెడు వ్యసనాల నుండి ప్రభా మరి పాడైపోతున్నారు. దేవందరినీ కూడా మీరు రక్షించుకోమని ప్రార్థిస్తున్నా. నీకే స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాది దేవుని యేసు నీకు వందనాలు. విదేశంలో బిడ్డలకు కూడా మంచి వంతు నింపండి ప్రభా. ఇదిగో తండ్రి, చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. పనికి వెళ్ళే బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం నింపండి ప్రభా. మా దేశ పాడి పంటంతా మీరు ఆశ్రయించండి తండ్రి. మరి నాయన హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిల్లు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేయండి దేవాతండి. ఇదిగో నన్ను ప్రభా మరి గృహాల్లో ఉన్న గృహం తెచ్చండి, రక్షణ లేని వారు రక్షణ తెచ్చండి. వివాహం లేని బిడ్డకి వివాహం తెచ్చండి, గర్భఫలం లేని వారికి గర్భం తెచ్చండి, గర్భించే సుఖమైన డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డకి క్షేమం తెచ్చండి తనకి స్తోత్రాలు ప్రభు. ఆయన ప్రతి సేవకులు వారి పరిచర్యను, కుటుంబాన్ని, సంఘాన్ని కూడా మీరు దీవించి ఆస్వాదించి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.